ఈ రోజు నా స్టైల్ చికెన్ కర్రీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను 1 kg చికెన్ తీసుకున్నా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా వేసుకున్నా. ఇంకా బగారా ఆకు పువ్వు లేకుండే ఉంటే అవి కూడా వేస్తా. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా వేసుకున్నా. ఇవన్నీ ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత ఇందులో కసూరి మేతి వేసుకున్నా. ఈ కసూరి మేతి వల్ల చికెన్ కైనా మటన్ కైనా మంచి ఫ్లేవర్ ఉంటది. ఇదైతే అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ 3 కలిపి పేస్ట్ చేసిన. ఆనియన్స్, పచ్చిమిర్చి 2 minutes ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ వేసుకున్నా. అల్లం, వెల్లుల్లి, ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఫ్రై చేయాలి. అలానే వదిలేస్తే అడుగు మాడిపోతుంది. సో అందుకే కలుపుతూనే ఉండాలి. నేనైతే చికెన్ ని సాల్ట్ వేసి క్లీన్ చేస్తా. చికెన్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. అలా చికెన్ ని ఒక 5 minutes ఉడికించిన తర్వాత అప్పుడు పసుపు వేసుకోవాలి. ముందే పసుపు వేస్తే అడుగు మాడిపోయి చికెన్ సరిగా ఉడకదు. పసుపు వేసి ఒక 5 minutes ఉడికించుకున్న తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసి ఒక 5 minutes ఉడికించుకున్న తర్వాతనే అవసరమైతే కొన్ని వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకున్నా అంతే. అలా ఒక 10 minutes ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుంటే చికెన్ కర్రీ రెడీ.